विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। सर्वदेवताभ्यो नमः। రేపటి రోజున శంకర జయంతి, శంకరాచార్యుల వారిని అలానే రామానుజ జయంతి అని కూడా పెట్టారు. మనం ఫాలో అయ్యేది శంకరాచార్యుల వారి ధర్మం, సనాతన ధర్మం కాబట్టి శంకరాచార్య జయంతి, గురు పూర్ణిమ ఎలా ఇంపార్టెంటో శంకరాచార్య జయంతి కూడా అలానే ఇంపార్టెంట్. రేపటి రోజున శంకర జయంతి సమితిలో ఈవినింగ్ 6 o'clockకి 6 తర్వాత ఈవినింగ్ పూజ ఉంటుంది. హాయిగా స్నానాలు చేసి కొంచెం టెంపుల్కి ఎలా వెళ్తాం అలా బొట్టు పెట్టుకోనో లేదా ఇక్కడ వచ్చాక పెట్టుకోనో పూజ అటెండ్ చేయండి. ఏం లాభం? మనకు ఒక అలవాటు కదా, ఏం చేసినా నాకేం లాభం కదా, బుద్ధి బలం వస్తుంది. బుద్ధి ఎందుకు కావాలంటే బుద్ధి బలం ఉంటేనే ఐడియాస్ సరిగ్గా వస్తాయి. పడకుండా సక్సెస్ వచ్చేది ఎందుకంటే బుద్ధి ఉంటే సక్సెస్, బుద్ధి లేకపోతే అన్ని ఫెయిల్యూర్స్. మనం తీసుకునే ప్రతి డెసిషన్ దేని మీద ఆధారపడదు, మన బుద్ధి మీద ఆధారపడదు. అర్థమైందా? దానికి గొప్ప ఒక శృతి వాక్యం ఉంది. మన శృంగేరి పీఠం భారతీ స్వామి ఒకసారి చెప్పారు, కర్మానుసారేణ బుద్ధి అన్నారు. కర్మను అనుసరించి బుద్ధి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి చూడండి, మన కష్టాలు వస్తాయి మనం తీసుకునే డెసిషన్స్ వల్ల, రాంగ్ డెసిషన్స్ వల్ల, రాంగ్ ఫ్రెండ్స్ వల్ల, లేదంటే ఏదన్నా మన బుద్ధిలో తీసుకునే డెసిషన్స్ వల్ల మనకు ఒక్కొక్కసారి కష్టాలు వస్తుంటాయి. అది ఎలా వచ్చింది మనం అనుకుంటాం, వీడు తప్పు చేశాడు, మనిషి ఎప్పుడు తప్పు కాదు, వాడి ఆలోచన వల్ల మనిషి తప్పు అని ప్రకటితమవుతున్నాడు, బయటికి అలా కనబడుతున్నాడు. నిజంగా మనిషి తప్ప కాదు. పుట్టినప్పుడు అలా ఉన్నాడా? మధ్యలో సిచ్యువేషన్స్ వల్ల అలా బ్యాడ్ అయ్యాడు. అదే మనిషి ఒక మంచి పని చేస్తే గుడ్ అంటున్నాము, అదే చెడ్డ పని చేస్తే బ్యాడ్ అంటున్నాము. కానీ ఈ లోకంలో ఎలా ఉంటుందంటే గుడ్ ఎవరు గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. లోకం తీరే అంట. లోకం ఈజ్ ఆల్వేస్ ఎ నెగటివ్ మిర్రర్. నెగటివ్ మిర్రర్ అంటే నెగటివ్ని రిఫ్లెక్ట్ చేసేదే లోకం. నువ్వు 100 మంచి పనులు చేయి, లేదంటే 99 మంచి పనులు చేయి, ఒక్క చెడ్డ పని పొరపాటున బుద్ధి లోపం వల్ల పడింది. ఈ 99 గురించి అరే ఆ ఒక్కటి పక్కన పెట్టరా, 99 ఎంత మంచి పనులు చేశారు వాళ్ళు అని అన్నారు. ఆ ఒక్క చెడ్డ పనినే ప్రచారం మాత్రం బాగా చేస్తారు. ఏం లాభం, 99 చేశాడు, ఆ ఒక్కటి చేయకపోతే అంటాడు. దీన్ని ఎవడరా ఒకటి గుర్తుపెట్టుకోమంది. అందుకనే ప్రచారం మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే స్పీక్ ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్గా మాట్లాడనే అర్థం ఇదే. పాజిటివ్ మాట్లాడుతుంటే ఏమవుతుంది, మనం పాజిటివ్గా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు హ్యాపీనెస్, ఎక్కడైతే హెల్దీగా ఉందో పాజిటివ్ ఉందో అక్కడ ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. చూడండి, కొన్ని సీరియల్ అవి చూస్తుంటారు, మొగుడిని చంపేసిందనో, లేదంటే అత్తగారి కోడల్ని కొట్టిందనో, ఇలాంటివన్నీ చూస్తుంటారు. ఆ ఇంట్లో ఆ రూమ్లోకి వెళ్ళగానే టెన్స్ సిచ్యువేషన్ ఉంటుంది, చికాకు ఉంటుంది. అక్కడ పోగానే ఆ మ్యూజిక్ కానీ ఆ డైలాగ్స్ కానీ కొట్టుకుంటుంటే సరే సీరియల్ లాగా ఎందుకు, రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటుంటారు, మీరు అక్కడ వెళ్ళి ఉంటుందేమో మీ బీపీ రేస్ అయిపోతుంది. చూసారు కదా, గుండె కూడా కొట్టుకుంటుంది. వాడు కొట్టుకుంటుంటే మనం కొట్టేయాలనిపిస్తుంటుందో, లేదా ఏదేదో ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ గొడవ వల్ల నెగిటివ్ వైబ్స్ ఎంత స్ప్రెడ్ అయిపోయినాయి అంటే అట్మాస్ఫియర్లో, ఆ రేంజ్లో ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా ఆ సౌండ్కి, ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్కి వైబ్రేట్ అవుతున్నాం. అవునా కదా? గుడికి వెళ్ళిన ఎఫెక్ట్, ఇంట్లో ఉన్న ఎఫెక్ట్ సేమ్ ఉంటాయా? ఎక్కడ ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది? ఎందుకు ఎవరినైనా ఇంట్లో గుడి అనేస్తారు? సార్ నాకు గుడిలో ప్రశాంతంగా ఉండదండి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అని ఎవరైనా అంటారా? అలా అన్నా అంటే వాడి డెవిల్స్ హోమ్ అన్నారు, వాడి మైండ్. ఎందుకు గుడి ప్రశాంతత? దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఈ డ్రెస్లో పోవాలి, బొట్టు పెట్టుకొని పోవాలి, స్నానం చేసుకోవాలి, ఈ టైంలో పోవాలి, మధ్యాహ్నం క్లోజ్, ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ తర్వాతే పోవాలి, లేదంటే సన్సెటింగ్లో పోవాలి. ఇలా రూల్స్ ఉన్నాయి. అక్కడ మంచి ఆరా డెవలప్ అయింది. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ హ్యాబిట్స్ కదా. ఈ పాజిటివ్ హ్యాబిట్స్తో గుడి కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, మంచి చెట్లు అన్నీ పచ్చగా ఉంటాయి, చల్ల గాలి వస్తుంటుంది, ఆ చిన్న లైట్స్, దీపము అన్ని ప్లస్లే ఉన్నాయి. అక్కడ ఒక నెగిటివ్ ఏమి ఉండదు. ఒక నెగిటివ్ ఉంటే దరిద్రం మన ఫోనే. అక్కడ పోయి హలో అంటాడు పెద్దగా, వాడు చెంపకేసి ఒకటి కొట్టాలి. నీ బుద్ధుందా, ఇంత పాజిటివ్ దాని నువ్వు ఒకటి వెదవుతారేమో. వీడేం చేస్తుంటాడు, వాడు నాకు డబ్బులు ఇవ్వాలా, ఇవి ఇలాంటిది కాదు అలాంటిది, వాడు ఇలాంటి వాడు, ఈ దరిద్రం అంతా గుళ్ళో మాట్లాడుతుంటారు. గుళ్ళో వాళ్ళు మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. నీకు ఫోన్ కావాలి, దేవుడు కావాలని అడగాలి. నిర్మోహమాట మొబైల్స్ గేట్ అవతల పడేయాలి, ఆ సౌండ్ కూడా వినపడదు, ఆ రేడియేషన్ కూడా.
ఈ నెగిటివ్ వైబ్స్ మనం క్యారీ చేస్తున్నాం. గుడిలోకి వెళ్ళంగానే అందుకని మనం చూడండి ఎక్కడ పోయినా గుడిలో ఒక చోట ఒక్కడనే కనబడదు ఇలా కనిపిస్తుంది, అలా ధ్యానంలో ఉంటారు. ఇప్పుడు చూసారు గుళ్ళల్లో. ఇప్పుడు ఇంట్లో అట్లా ఎందుకు కనిపించలేదు, మరి అక్కడ పోగానే ఎందుకు అక్కడ మూసుకొని కూర్చొని ఇంట్లో అలా కూర్చుంటారు, తక్కువ మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఇల్లుని గుడిలాగా మార్చుకోవాలి. అదే మనం ప్రయత్నం చేస్తున్నాం. వెనకాల ఉన్న అమ్మవారి వారు వచ్చాక అంతకుముందు నుంచి మనం ప్రయత్నం చేయగా వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చున్నారంటే పైన పోర్షన్ వరకు మనం గుడిలాగానే పెట్టుకుంటాం కాబట్టి కూర్చుంటాం. పురాణాలు అవుతున్నాయి, భజనలు అవుతున్నాయి, పూజలు అవుతున్నాయి, అన్నీ చేస్తాం. ఎంత హాయిగా ఉంటుంది మనం భజన చేసినప్పుడు. పురాణాలు కూడా సార్ పురాణం ఎప్పుడు చెప్పుకుందాం అనే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? మా సరిగ్గా చాలా సార్ ఎప్పుడో ఇవాళ లేదా ఇంకా యుద్ధం చేసేస్తాను అతను కొట్లాడతారు చెప్పకూడదు. ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ పూర్వజన్మల్లో వాళ్ళు ఉన్న సంస్కారం. మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, ఈ పేరెంట్ ఎక్స్ వై అనే మదర్ ఫాదర్కి వచ్చిన ఎక్స్ అండ్ వై, బాయ్ అండ్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, గర్ల్ కావచ్చు. మనం అనుకుంటే అమ్మ నాన్న క్వాలిటీస్ వస్తాయి, అమ్మ నాన్న క్వాలిటీస్ కాని క్వాలిటీస్ కూడా వస్తాయి. జైల్లో ఉన్న దొంగడు మన నాన్న దొంగడా, మన అమ్ముడు దొంగడా, వాడికి ఎందుకు వచ్చిన నెగిటివ్ పూర్వజన్మ సంస్కారం. అది ఎందుకు చెప్తున్నానంటే కర్మానుసారైన బుద్ధి. మన బుద్ధిలో ఈ రోజు వచ్చిన ఆలోచన ఎక్కడిది? పూర్వజన్మలో మనం చేసిన పాప పుణ్యం వల్ల ఈ బుద్ధి వచ్చింది, ఆలోచన వచ్చింది. ఎలాంటి ఆలోచన వచ్చింది? పూర్వజన్మలో వాడేవాడో ఏం చేశాడు, మంచి కార్యం చేశాడు, గుడి కట్టించాడో, శివలింగం పెట్టించాడో, బాబుతో ఇచ్చాడో, భక్తులు కూర్చోడానికి చైర్లు వేసాడో, గుడ్డ ఇలాంటివి చేశాడు. ఆ పుణ్యం వాడికి ఇప్పుడు మంచి బుద్ధినిచ్చి ఎగ్జామ్ టైంలో వాడు బాగా ఎవరితో ఫ్రెండ్లతో పెట్టుకోకుండా మంచిగా రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. లైఫ్ అంతా సెట్ అయింది. వాడికి ఆ బుద్ధి ఏమొచ్చింది? ఆ పుణ్యం వాడికి మంచి ఆలోచన ఇచ్చింది బుద్ధిలో. పూర్వజన్మలో వాడికి పాపం చేశాడు, ఎవరో కొట్టాడో దొంగతనం చేశాడు. అది ఇప్పుడు పుచ్చిపోయిన పండులాగా వాడి మైండ్లో పుచ్చు ఆలోచన ఇచ్చింది. ఇప్పుడు కూడా ఏం చేశాడు? కాంగాటి చూసి ఎదుర్కొట్టేశాడు. పోలీసులు దొరికి 4 పీకులు ఆపరేషన్. కర్మానుసారైన బుద్ధి. అదేంటి సార్ మరి ఇప్పుడు జరిగేది? ఇప్పుడు నువ్వు చేసే తప్పు నెక్స్ట్ పర్పస్. ఇప్పుడు చేసిన ప్లస్ మైనస్ నెక్స్ట్ జన్మలో మీకు పిచ్చి ఆలోచన మంచి ఆలోచనగా ఈ కర్మ మారుతుంది. దీన్నే యమధర్మరాజు లేదా గరుడ పురాణంలో చెప్పాలంటే పాపము పుణ్యము. ఇప్పుడు చేసే పాపం పుణ్యం నీ ఫ్యూచర్లో డేంజర్ అయి కూర్చుంటుంది. పాపం చేస్తే, పుణ్యం చేస్తే సేవర్ అయి కూర్చుంటుంది, సేవియర్ కదా, సేవర్ అయి కూర్చుంటుంది, మనం సేవ్ చేస్తాం. అలా పాత జన్మలో మనకు ఒక కండిషన్ పెట్టచ్చు, స్వామి పోయిన జన్మలో నేను ఏం చేశాను నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అంటే పాపం పుణ్యం పోతుందా? అప్పుడైతే తెలిసే చేసావు కదా, ఇప్పుడు కూడా తెలిసే చేస్తున్నావు కదా. ఒక దోమ చంపకూడదు, టప్పని చంపేశాడు. ఒక కుక్క పోతుంటే రాయి తీసుకుని కొట్టాడు అన్యాయంగా. కలవడానికి వస్తే కర్ర పెట్టి కొట్టు, అది ధర్మమే, అంటే నీళ్ళు కలుస్తుంది కాబట్టి. అక్కడెక్కడో కూర్చున్నా లేపేసి ఆడిస్టులు కూడా చాలా మంది వచ్చేసారు. నీడే పాపం కూర్చొని ఉంటాయి కుక్కలు. వీడెంత చొప్పుతో ఎక్కిట సౌండ్ చేసి రాయి పక్కన ఇసిరేసి ఇలాంటి శాడిస్టులు ఉన్నారు. మన శాడిజం ఎంత ఎక్కువైపోయిందంటే అయ్యో పాపం అనేది లేదే లేదు అసలు. నవ్వుతాడు ఇంకా లేపేసి కదా. నిన్నే నిద్రలో లేపు, నువ్వు మాత్రం అరచి అవుతున్నాడు, కొట్టచ్చు తిట్టచ్చు. మరి కుక్కర్ ఎందుకు లేపేవరా నువ్వు? అదే పాపం వీడికి వచ్చింది. నేను ఎవరో నిద్రలో లేపుతారు అన్యాయంగా, లేదని కాదు అన్నీ లేపుతారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? మనకు సఫరింగ్ ఎందుకు రావాలి అసలు? అంత హ్యాపీగా ఉండాలి కదా. మన దేవుడి దగ్గర రోజు అడుగుతాం, దేవుడా నా లైఫ్ ఎప్పుడు మొత్తం హ్యాపీగా పెట్టండి, అవునా కదా? ఎవరైనా దేవుని ఏమడుగుతారు? దేవుడా నా కష్టాలు కావాలని అడుగుతారా? అంత హ్యాపీ కావాలి, అంత హ్యాపీ కావాలి. నువ్వు ఏం చేయాలి? అంత మంచి పని చేయాలి. అంత మంచి పనులు ఎక్కడ చేస్తున్నావు నువ్వు? పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు 7 o'clock లేచారు, రాత్రి 11 o'clock పడుకుంటున్నారు. నేను ఏం ప్లస్ చేశాను, ఏం మైనస్ చేశాను, ఏం ప్లస్ ఏం మైనస్, ఏం ప్లస్ ఏం మైనస్, ఇవి డైరీ పెట్టి రాయడం తెలుసుకోవాలి. మీరు మైనస్ అంతా రేపు పొద్దున మీకు వచ్చే కష్టం, ప్లస్ అంతా మీకు వచ్చే హ్యాపీనెస్. ఎలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. మనం వాటర్ తాగుతాం, చాలామంది 100% చేసే మిస్టేక్స్. 100 people 100 members చేసే మిస్టేక్ చెప్పనా? మంచినీళ్ళు తాగుతారు, సగం నీళ్ళు పారకొస్తాయి. నీళ్ళు సగమే తాగుతారు గ్లాసులో, మిగతా సగం పారకొస్తాయి. ఆ సగం నీళ్ళు భూమిలోంచి నువ్వు తీసి చూద్దాం. భూమిలోంచి తీయండి సగం నీళ్ళు, తీస్తామా? మనకు ఆ కెపాసిటీ నువ్వు ఎలా పాటు చేసావు? ఈజీ పాటు వస్తుంది, తీసి మొరీలు పోసేస్తారు. టెంపుల్స్లో కూడా వాటర్తో పెడుతుంటారు చూసారా? ఇది పెద్ద బ్లండర్. ఇది ఈ హాఫ్ వాటర్ రేపు నీకు దొరకదు. ఫ్యూచర్లో ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో ఏదో ఫ్యూచర్ ఇండెఫినెట్ మీకు ఖచ్చితంగా ఎంత వేస్ట్ చేశారో అది మీకు ఖచ్చితంగా దొరికి తీరదు. ఆయన సింపుల్ ఏ లెక్క రాస్తారు తెలుసా? 1 glass of water he took, he consumed only half, which is his necessity,
అండ్ రిమైనింగ్ హాఫ్ ఈ వేస్టెడ్ అంటాడు. అని ఏం చేస్తారు, మీకు ఆకలి వేసినప్పుడు తాగుదామనే లోపల ఎవడో చేయి తగిలించి దొరికిపోవడమో, లేదంటే దాహం కోసం తిరిగి 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 టైర్లు అరిగిపోయే వరకు తిరిగి ఎప్పటికో నీళ్ళు దొరుకుతాయి. ఈ పాపము అలా ఇస్తాడు అటు పెట్టి. ఇది 100% చేస్తాం, ఇంక్లూడింగ్ మీ. అప్పుడు ఏం చేయాలా, ఇంట్లో బకెట్లు అవి ఉంటాయా, ఒక బకెట్ పెట్టుకోవాలా, కింద తాగే అలవాటు ఒకటి చేయాలి. తాగుతూ మోరిలో పాలు పెట్టింది, ఎందుకంటే వేరే వాటికి మారితే తప్పైపోతుంది. పైనుంచి తాగే అలవాటు ఒకటి ఉండాలా, మిగిలిన హాఫ్ బకెట్లో పోయింది. దేనికో దాన్ని పనికొస్తుంది. బెంగళూరులో ఏమైందంటే రీయూజ్డ్ వాటర్ని రీసైకిల్ చేసి ఆల్రెడీ యూజ్ అయిన వాటర్ని రీయూజ్ కోసము దాన్ని సైకిల్ చేస్తున్నారు. అంటే దాని కెమికల్స్ అన్ని యాడ్ చేసి అది ఏమేమి వాటర్, మనం వాడేసిన వాటర్ మోరీలోంచి పోయినాయి, అదంతా కంటెంట్లో ఒక చోట స్టోర్ చేసి దాని కెమికల్ వేసి దాన్ని ప్యూరిఫై చేసి అదే మళ్ళీ పంపిస్తున్నారు. ఎల్లో వాటర్గా ఉంటాయి, సమ్ గ్రీన్ ఎల్లో కలర్ కెమికల్తో. అది ఎవడో ఏందో అది మళ్ళీ వాడుకోవడానికి వస్తుంది. చూసారా పరిస్థితి ఎట్లుందో? మీరు కొట్టండి, అసలు మీ కడుపులో దిగుతున్నారు, నోట్లో పోసుకోవడానికి భయం వేస్తుంది. వాడు క్లియర్గా రాస్తారు నాట్ టు కన్జ్యూమ్ అంటే. స్కిన్ మీద ఎలర్జీలు వస్తే ఇంకా డెప్త్లో చెప్తే ఇంకా వామిటింగ్ వస్తుంది మనకి. బాత్రూంలో పోయిన వాటర్ మళ్ళీ పట్టేసి దాని కెమికల్స్ వేసి మనకి ఇస్తున్నాడు, వాడుకోరా. మంచిగా అయింది మనిషికి, అట్లనే కాదు మనిషికి. కోవిడ్ కూడా వచ్చింది, మంచిగా అయింది. నేను అదే అంటే కోవిడ్ వచ్చిందంటే థ్యాంక్ గాడ్, అలాంటివి ఇంకా తెప్పి అంట. బుద్ధి రాలేదా మనకి, ఇంకా నేచర్ పట్ల మనకు బుద్ధి వచ్చిందా? ఇంకా ఎవరికైనా కోసుకొని తింటున్నారు, ఏది పడితే చంపుకొని తింటున్నారు. అందుకని చైనాలోనే స్టార్ట్ అయింది కోవిడ్. అక్కడ దారుణంగా చంపుతారు. నేను ఆ వీడియోస్ చూసాను కోవిడ్ వచ్చిన కొత్తలో. పాపం లైవ్ ఎలకని తినడం కోసం అది బ్రతుకులు దాన్ని శాడిజం చూడు, దాని తోకని కర్ర కట్టేసి మంటలు నీళ్ళు పెట్టి కాల్స్తున్నారు, కొట్టుకుంటుంది పాపం మంటలు. ఇలా వాడికి రెడీగా పైన ప్లాన్ చేసి పెడతారు. లేదంటే వాడు ఒంటి నిండా సోరియాసిస్, లేదంటే బబుల్స్ లాగా వచ్చేసి హీట్ బాయిల్స్ అవుతాయి కదా, అలాంటి రోగం వచ్చి ఒళ్ళంతా మంటలు వచ్చి ఆ మంటల్లో కాలినప్పుడు ఎలక ఎలా బాధపడింది, అలాంటి రోగాలు ఇచ్చి వాడిని సతాయిస్తాడు దేవుడు కూడా. అన్యాయం అనిపించట్లా? కర్మానుసారైన బుద్ధి. అందుకు మన బుద్ధిని జాగ్రత్త పెట్టుకోవాలా ఇప్పటి నుంచి. ఇప్పుడు నేను ఇందాక అన్న ఒక మాట ఏంటంటే, దేవుడా పోయిన జన్మలో నాకు గుర్తు లేదు, ఏదో సరే అప్పుడు గుర్తుంది, నాకు ఇప్పుడు గుర్తు లేదు కదా, నన్ను దాన్ని అడ్డుపెట్టి కష్టం శిక్షిస్తే కష్టం కదా స్వామి అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తారు, గురువులో దేవుడిని అడ్డుపెట్టి కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఎలా ఉంటుంది, కాళ్ళు ఇరిగిపోయి కింద పడే బదులు కాళ్ళకి దెబ్బ తగిలి నడుస్తారు, చాలు కదా డిస్కౌంట్. మొత్తం ఏవో ఎవరు చేయరు, మొత్తం ఏవో గురువు కూడా చేయరు, చేస్తే పాడైపోతాం. ఎగ్జామ్ రాసే వాడికి క్వశ్చన్ బ్యాంక్ నుంచి రాయరా అంటే పాడేతాడు పిల్లాడు. హింట్ ఇవ్వచ్చు, బట్ అందుకని హింట్ని సార్ నేను క్లాస్లో చెప్పాను నాకు హింట్ గుర్తొచ్చింది అని రాయడం బెటర్. హింట్ ఈజ్ ఓకే, బట్ యూ కెనాట్ గివ్ క్వశ్చన్ బ్యాంక్. ఇస్తే ఏమవుతాడు పిల్లాడు, బెదవాయి కూర్చుంటాడు, రేపు పొద్దున వాడికి ఏం రాదు. అలా కట్టిన బిల్డింగ్లు అవే పడిపోతున్నాయి, అలాంటి డాక్టర్లే పేషెంట్ని చంపేస్తున్నారు క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చిన పాపం. అలాంటి వాడు మనకు వద్దు, సొసైటీలో డేంజర్ అయ్యి కూర్చుంటారు. ఓకేనా? సరే, అలా గుర్తుపెట్టుకుంటుంది. రేపటి రోజు అది శంకరాచార్యుల వారి జయంతి. అంటే గురువు ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఆ బుద్ధి మన ఇందా చెప్తున్నామే, ఏ బుద్ధి అయితే మనం నుంచోబెడుతుందో కింద పడేస్తుందో ఆ బుద్ధి బలం రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అంటే ఎవరు? ఎవరైతే స్కూల్లో సబ్జెక్ట్స్ చెప్పేవాడు గురువు గారు. స్కూల్లో సబ్జెక్ట్స్ చెప్పేవాడు గురువు అంటే మీ జీవితంలో నిలబెడతాడు కాబట్టి ఆ గురువు అనాలంటే ఆయనకి. నిజంగా గురువు ఎవరు అంటే దేవుడి రూటు చూపించేవాడు, మీ సాధనలో పైకి ఎదికేవాడు, మీరు మంత్రం తీసుకున్నవాడు, లేదంటే వాడు ఒక లైఫ్ స్టైల్లో ఉంటాడు. ఓ దేవుడిని నమ్ముకొని పూజలను పురాణాలను, లేదంటే ఇంకేనా స్వాములు సన్యాసులు చూస్తున్నారు ఎంతోమంది, సాయిబాబా, రాజేంద్ర స్వామి, వీరందరూ గురువు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీళ్ళందరూ గురువు. వాళ్ళు ఒక కాన్సెప్ట్ పట్టుకున్నారు, వాళ్ళ గురువులు పట్టుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి గురువులు మన జీవితంలో ఉంటే వాడి బుద్ధి రైట్ అయిపోతుంది. ఎందుకంటే వాడు ఏది గురువుకి చెప్పకుండా చేయడు. గురువుగారు నిన్న సాయంత్రం రేపు పొద్దున రేపు రాత్రి నా ఫ్రెండ్ మట్టిపించాడు రాత్రి 12కి, వాడు నేనే అంట గోవాలో బయలుదేరాలే, అక్కడ పోయి నాశనం అయి పాడైపోవాలనుకుంటాం అని గురుగారు చెప్తే, గురుగారు ఏమంటారు, వెరీ గుడ్ రా అంటారా, డోంట్ ముగి అంటారు, ఇంట్లోనే అంటారు. నిజంగా గురువులు ఫాలో అయ్యాడు ఏం చేస్తాడు, నువ్వు చూసుకొని ఇంట్లోనే ఉంటాడు. అలా వాడు బుద్ధి రైట్ టిక్ అయిపోయింది అంటే కరెక్ట్ మంచి పని చేస్తున్నాడు, పోవట్లే పాడవట్లే. గురువు ఉన్నాడని చెప్పుకుని గురువు మాట వినప్పుడు గోవా పోయినాడు ఏమవుతున్నాడు, పాడు అంటే ఏదో జరుగుతుంది.
తర్వాత తర్వాత మెల్లగా పురుగు లోపల పోయింది. పండు మంచిగా ఉంది, పురుగు లోపల పోయింది. ఎప్పుడే తెలుస్తుంది నాకు కుళ్ళిపోయినట్టు. లోపల నుండి తిని 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 బాగుందిరా అని లొక్కగానే లోపల నుంచి పురుగు బయటపడుతుంది. లోపల ఏమైనా స్మెల్ వచ్చింది, కుళ్ళిపోయింది. అలా మనకి గురువు గారు ఆ పురుగు లోపల బుద్ధి లోపల పురుగు పోకుండా షీల్డ్లా ఉంటారు. విచిత్రం ఏంటంటే ఇవి ఏవి నచ్చవు. ఇవన్నీ చెప్తున్నాం కదా, మన బుద్ధికి ఇవి ఏవి నచ్చవు. ఎందుకు నచ్చవు? ఇది కూడా పూర్వజన్మల కారణం. పూర్వజన్మల్లో మనం చేసిన దరిద్రమైన పనులు, ఇలాంటి సబ్జెక్ట్స్కి దూరంగా ఉండి పనికిరానివే బుద్ధికి రాసి 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 ఆ బుద్ధిలో ఉన్న ఆలోచనల ఆత్మను పట్టుకొని మనిషి శరీరం చచ్చిపోయిన ఇదే ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలో దూరుతుంది. ఇవే ఆలోచనలు పట్టుకొచ్చి శరీరం పోయినా ఇంకో శరీరం కూడా ఇట్లే ప్రవర్తిస్తుంది. ఎక్కడున్నాయి? వాసనలు అంటారు. బుద్ధికి ఉంటే ఆలోచనలు, ఆత్మకు పట్టుకుంటే వాసనలు అంటారు. గుర్తుపెట్టుకోండి, బుద్ధికి పట్టుకుంటే ఆలోచనలు, ఆత్మను పట్టుకుంటే వాసన అంటారు. దాన్ని వాసనత్రయం అంటారు. వాసనలు ఏంటా? వాసనలు ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే మనకి డియరెస్ట్ అనిపిస్తారు, కొంతమందిని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తారు, కొంతమందితో అనుకోకుండా వాడు ఎవరో తెలియదు కానీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి ఉంటాడు, లేదా డియరెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఏంటి పుట్టినప్పటి నుంచి మీరు పక్కన పక్కన పుట్టేశారా? వాడు ఎక్కడ పుట్టాడో మీరు ఎక్కడ పుట్టారు? అవునా కదా? గురువు కలిస్తే మాత్రం ఎన్నో జన్మల నుంచి నాతో పాటే ఉన్నాడు అనిపిస్తారు. అది రైట్. ఇలాంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురువే. ఎందుకంటే గురువుతో ఉంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక కంఫర్ట్, హ్యాపీనెస్. ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మై హోమ్, దో ఇట్ ఈస్ నాట్ యువర్ హౌస్, ఇట్ ఈస్ మై హోమ్ అంట. ఆ కంఫర్ట్ ఎక్కడ దొరకదు. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్, ఐ కెన్ టెల్ ఆల్ మై ప్రాబ్లమ్స్. It is a place where I can get all the solutions for my all problems. It is a place where I can stand so lengthy of time without any inconvenience. గంటలు కూర్చోగలుగుతాం. అదే ఇంట్లో కూర్చోండి మూలకి ఇట్లా ఒక గంట సేపు కూర్చోండి, ఇట్లా అంటాడు వచ్చాడు, ఏ సైడ్ అంటాడు, ఈ సైడ్ అంటాడు, మళ్ళీ ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఫోన్ చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు, టీవీ చూస్తాడు, ఎవడో పిలుస్తూ బాగుంటుంది వెయిట్ చేస్తుంటాడు, బయటికి పోదామని. ఒక చోట మీరు గంటలు కూర్చోగలుగుతున్నారంటే అది ఎక్కడ ఉంది కెపాసిటీ? ఆ ప్రదేశంలో గురువు, ఆ దైవం కెపాసిటీ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టగలుగుతున్నారు. గంటలు మీరు కాండి ఇళ్లలో ట్రై చేయండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గురు. ఆ గురువు శక్తి అది మిమ్మల్ని కూర్చోబెడుతుంది. ఒక్కొక్కసారి సెంటిమెంట్స్ ఉంటాయి. మా గురుగారికి చెప్తే అయిపోతుంది. మా గురుగారు చెప్తే అంతే, అది చెప్పేస్తే అంతే. పొద్దున్న మా గురుగారు చెప్పి పని చేసుకుంటారు. అలా వీళ్ళందరూ దుర్గా, మా గురుగారు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ నాకు అలాంటి సెంటిమెంట్. ప్రాక్టికల్గా నేనే వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకొని పోతా. ఆ జోగుడు అమ్మ వీళ్ళందరూ చెప్పిపోతారు బయటికి పోయాడు. వాళ్ళు చెప్పిపోయానా చీమ కూడా ఉంటుంది. చెప్పకుండా పోయానా పెద్ద యాక్సిడెంట్ అయి పోయేటట్టు అవుతుంది అనిపిస్తుంది. పోవడం ఒకటే అంతే, ఆ ఎడ్జ్లో ఆగుతుంది బండి పోకుండా. అలా నాకు 16 సార్లు అయ్యి నా జీవితం. ముందు వచ్చుండాలి ఇప్పటికి ఒక్కసారికే బుద్ధి రావాలి. నాకు 16 సార్లు అయ్యే వరకు నాకు అంత బుద్ధి స్టేబుల్ అవ్వలే. అంటే ఎంత ఓల్డ్ బేకార్ వర్స్ట్ స్టూడెంట్ నేను మా గురుగారు. అందుకే 16 టైమ్స్ ఫెయిల్ అయింది. 17 నుంచి గురుగారు వెళ్ళిపోయారు, బుద్ధిని గట్టిగా రిపేర్ చేసిపోయారు. జాగ్రత్త. ఇప్పుడు గురుగారు ఏంటంటే వెళ్ళిపోయారు. బట్ వాట్ ఎవర్ హీ సైడ్ వీఆర్ రికలెక్టింగ్. గురుగారు ఇది చేయొద్దన్నారు, అమ్మో ఇంకా చేయలేదు. బుద్ధి బాగా వచ్చింది కదా. 16 టైమ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎందుకు రాదు? బుద్ధి చచ్చినట్టు వచ్చింది ఇప్పుడు. అందుకని మీకేం చెప్తాం? ఫస్ట్ టైమే ఫెయిల్ అవుతున్నాను ఆయన, పాస్ అయిపోండి అని చెప్తాం. వింటారా? నేను వింటాను సార్, నేను మీ స్టూడెంట్స్ కదా అని అనకండి. అలాంటి విషయాలు నా స్టూడెంట్ కాకపోతేనే పెట్టండి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అసలు ఎంత బాగా డివోషనల్గా అటాచ్ అయ్యారు. నా ముందే నా దగ్గరే చదువుకున్న పిల్లలు 6th క్లాస్, 7th క్లాస్, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీలు అలా చేసిన వాళ్ళు ఒకడు గోవిందకి అటాచ్ అయిపోతాడు, ఒకడు అయ్యప్పకి అటాచ్ అయిపోతాడు, ఒకడేమో శివుడు అంటాడు, ఒకడేమో విచిత్ర నాయకుడికి వచ్చి నన్నే అడిగా పూజలు కనుక వాడు చేస్తూ ఉంటాడు. అసలు నా దగ్గర పెరిగిన పిల్లలు, చాలా వర్స్ట్గా ఉన్న పిల్లలు, అసలు మైండ్ సెట్ అసలు ఇలా మాత్రం నా ముందరే ఒక మిరకల్స్ లాగా వీళ్ళు తిరుగుతుంటారు. అంటే చెప్పలేము దేవుడు ఎవరిని వాడు ఏం చేస్తాడు. చాలా ముచ్చటేస్తున్నారు చూస్తుంది. వాడు నాకు పిల్లర్స్ లా నుంచాడు. నీకు ఎందుకు సార్? నేను ఉన్నా కదా, దే ఆర్ మై పిల్లర్స్. నేను నుంచోడానికి కారణం వాడు. అది అది రావాలి. గురువు వెనకాల ఎప్పుడు రెడీగా ఉండాలి. స్వామి చెప్పండి, గురుగారు చెప్పండి ఏంటి? మేముంటాం మీకు కష్టం. మేము అలానే మా గురుగారికి అట్లా పోతాం. మరే అవసరం అని చెప్పి మాట్లాడేలోపు పరిగెత్తాను.
ఒకసారి ఇట్లే మా గురుగారి ఇంట్లో సత్సంగం చేయడు, వాళ్ళు తాగుబోతాడో పక్కన ఇంట్లో వచ్చేసాడు సత్సంగం మధ్యలో. ఇలా చెప్తున్నారు, మా అన్నయ్య మధ్యలో మాట్లాడుతూ ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేసరికి ఏం కావాలంటే వాడు ఏదో మాట్లాడేస్తున్నాడు గొడవ పెట్టుకుని. నేను సత్సంగం వింటున్నా సండేలో. జయ ఇది కాల్ దగ్గర పెట్టుకో, మాట్లాడుతూ లైవ్ కాన్వర్సేషన్ నాకు ఇస్తుంది, పక్క ఫోన్ ఇచ్చి నా ఫోన్ పట్టుకెళ్ళిపోయిన అక్కని ఆ ఛానల్లో పెట్టుకున్నాను ఏదైతే సత్సంగం అవుతుందో నువ్వు వింటుండని చెప్పేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ 15 నిమిషాలు పోయి ఏది 6:37 ట్రాఫిక్ ఎంత స్పీడ్ పోయి ఉంటా వెళ్ళే లోపల వాడు వెళ్ళిపోయాడండి అని అక్క ఫోన్ చేసింది. బట్ స్టిల్ వెళ్ళి అన్న అంతా ఓకేనా, వాడెవడు ఏంటి అన్ని కనుక్కున్నాను, అంతా ఇప్పుడు ఓకేనా, వేరేనా వాడు తెలియదు ఎక్స్పైర్ కాకపోతే వాడు ఏ ఒకళ్ళకు ఇంకో ఇంట్లో వచ్చాడు. మనం తాగుబోతు కదా అనుకుంటాం, యోగి కూడా చెప్పలేము, ఎవరైనా రావచ్చు. దత్తాత్రేయ స్వామి హిస్టరీ అంతా చెప్పుకున్నాం, ఈ షాప్ అయిపోతుంది ఏమి ఇట్లా ఉంటే ఆ పరీక్షలు గురువు అనిపిస్తారు. సరే ఇవన్నీ చెప్పే ముందు రేపటి రోజున శంకరాచార్యుల వారి జయంతి ఈవినింగ్ 6 తర్వాత పూజలు ఉంటాయి. 6:30 to 8:30కి వైండప్. మీరు 9 o'clock యాజ్ యూజువల్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. రేపు రోజున మ్యాండేటరీగా చదువు కోసం ఎలా అటెండ్ అవుతుంది, అందుకే ట్యూషన్ డిస్టర్బ్ అవ్వదు. 4 to 6 క్లాస్ యాజ్ యూజువల్ 6:30కి ఎలా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఏం తేవచ్చు మీ ఇష్టం వచ్చింది. పూజకి ఏం పడతారు మీకు తెలిసిన బాగా ఐడియా ఉంటుందా, పూలు ఇంకేమో ఇక ఇష్టం అని ఏం తేకపోయినప్పుడు ఇక్కడ అన్నీ ఉంటాయి. ప్రసాదం తీసుకుంటే కొంచెం బుద్ధి బలం ఆ శంకరాచార్య వారి దయ వల్ల, ఆయన గురువులకే గురువు, ఫస్ట్ గురువు శంకరాచార్య వారు. ఆయన దయ వల్ల మిగతా గురువులందరూ వచ్చారు. సో మనం ఎక్కడ డైరెక్ట్ పోతాం, మెయిన్ సోర్స్ని పట్టుకుంటున్నాం. మన బుద్ధి బలం బాగా పనిచేసి బుద్ధి మీద ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ఉండి మంచి ఐడియాస్తో మంచి కెరియర్ డెవలప్ చేసుకొని మంచి ఫ్యూచర్తో ఎటువంటి కష్టాలు పడకుండా పిచ్చి పనులు పిచ్చి ఆలోచన బుద్ధికి రాకుండా మంచి గురువు అవ్వాలి అని చెప్పుకుంటూ శంకర జయంతి రేపు సాయంత్రం ఎన్నింటికన్నా 6:30 పెట్టుకోండి, స్నానాలు తీసుకురండి, సాయంత్రం అపరిచయం. అలాగే శంకరాచార్య వారి శ్లోకాలు అని చెప్పుకుంటూ ఈ శంకర జయంతికి సంబంధించి జనరల్ టాపిక్ గురించి డిస్కస్ చేశాను. శుభపడు సర్వం శుభాన్ని లోకాల సంస్థ శుభ్ర భవంతు శాంతి శాంతి.